గేమ్స్ ఆపేసి చదువుకో అంటే ఏ విద్యార్థి వినడు. ఆటల పట్ల ఆ వయసులో సహజంగా ఉండే ఆసక్తి అలాంటిది మరి. అయితే ఆడుతున్న ఆటలే వాళ్ళ మనసుల్ని పాడు చేస్తే, విద్యార్థి దశలోని విలువైన సమయం కాస్త వినోదానికే ఖర్చయిపోతే, ఆటల మీద ఇష్టం ఎడిక్షన్గా మారి ఎడ్యుకేషన్ దెబ్బతింటే రేపు వాళ్ళ జీవితాలు ప్రమాదంలో పడతాయి. అందుకే పేరెంట్స్ చేయలేని పనిని ఇప్పుడు ప్రభుత్వమే తీసుకుంటోంది. ఆన్లైన్ గేమ్స్పై ఆంక్షలు పెడుతోంది. ఇకపైన పిల్లలు ఆన్లైన్ గేమ్స్ ఇంతసేపు మాత్రమే ఆడుకోవాలి అంటూ నియమావళి రాబోతోంది. గేమ్ పర్మిషన్స్ విషయంలో కూడా నియంత్రణలు వస్తాయి. ఎథిక్స్ ఉన్న గేమ్స్కే అనుమతులు లభిస్తాయి. సరే, ఇవన్నీ మంచి నిర్ణయాలే, కానీ ప్రాక్టికల్గా పనిచేస్తాయా? పిల్లల భవిష్యత్తుని బాగు చేస్తాయా? అదే తెలుసుకుందాం. ఇంతసేపు మాత్రమే ఆడుకో అని పేరెంట్స్ టైం లిమిట్ పెడితే పిల్లలకి చాలా కోపం వస్తుంది. కానీ పేరెంట్స్ అలా పరిమితి పెట్టేది పిల్లల మంచి కోసమే. మనం ఈ రోజు వినోదించటం ముఖ్యమా, రేపటి మన భవిష్యత్తు బాగుండడం ముఖ్యమా అంటే భవిష్యత్తు బాగుండడమే ముఖ్యం అని సింపుల్ గా అనేస్తాం. అనేయటం సులువే, కానీ ప్రాక్టికల్ గా చూస్తే కష్టం. వినోదం విషయంలో రూల్స్ పెడితే ఎవరికైనా విసుగు కలుగుతుంది. అవును మరి, రేపటి పేరు చెప్పి ఈ రోజున్న స్వేచ్ఛని కంట్రోల్ చేసేస్తాను అంటే బాధ కలగడం సహజం కదా. పిల్లలకైనా పెద్దలకైనా వినోదం విషయంలో స్వేచ్ఛ ఉండాలి, కానీ అది అతి కాకూడదు. కొన్ని వినోదాలు జీవితానికి ప్రమాదం కలిగిస్తాయి. వినోదం కంటే భవిష్యత్ ఇంపార్టెంట్, కానీ వినోదం అనేది లేకపోతే జీవితానికి విలువే ఉండదు. అందుకే పిల్లల గేమ్స్ నియంత్రణ విషయంలో ఆచితూచి అడుగులు వేయాల్సి ఉంది. గేమింగ్ అనేది ఇప్పుడు ప్రపంచంలోనే అతిపెద్ద వినోదాల్లో ఒకటి. సినిమా, క్రికెట్ లాంటివి మనిషి మీద ప్రభావం చూపిస్తాయి. అలాగే గేమింగ్ కూడా మనిషి మీద చాలా ప్రభావం చూపిస్తుంది. అందులోనూ చిన్నతనంలో ఆడే గేమ్స్ పసి మనసుల మీద చెరగని ముద్ర వేస్తాయి. గేమ్స్ లో ఉండే ఎలిమెంట్స్, అక్కడ చేసే యాక్షన్స్ తెలియకుండానే వాళ్ల సబ్ కాన్షియస్ మైండ్ మీద ప్రభావం చూపుతాయి. హింసాత్మకమైన గేమ్స్ ఆడే పిల్లలు ఫ్యూచర్ లో హింసాత్మకంగా తయారయ్యే అవకాశం లేకపోలేదు. గేమ్ అనేది ఆడేవాళ్లలో గెలవాలన్న ఉత్సాహం కలిగిస్తుంది, అది మంచిదే. కానీ నేను గెలిచే తీరాలి అనే తాపత్రయంలో నైతికమైన విలువల్ని మాత్రం వదిలేయకూడదు. ఇలా యాక్షన్ తో పాటు ఎథిక్స్ కూడా నేర్పితేనే అది మంచి గేమ్ అవుతుంది. అలా కాకుండా ఎందరినైనా చంపేయ్, ఏదోలా గెలిచేయ్ అని ప్రబోధించే గేమ్ ఎప్పుడూ మంచి గేమ్ అనిపించుకోదు. బాధాకరమైన విషయం ఏంటంటే, ఈ మధ్య కాలంలోని చాలా గేమ్స్ లో గ్రాఫిక్స్ బాగుంటున్నాయి, కానీ ఎథిక్స్ ఉండడం లేదు. మరి చెడ్డ వినోదాల నుంచి మనం పిల్లల్ని కాపాడుకోకపోతే భావితరం పూర్తిగా ప్రమాదంలో పడిపోయే అవకాశం ఉంది. అందుకే బెటర్ ప్రపంచాన్ని, బెటర్ ఫ్యూచర్ ని కోరుకునే వాళ్ళందరూ పిల్లల గేమింగ్ విషయంలో కొన్ని నియంత్రణలు తప్పనిసరిగా ఉండేలా చూసుకోవాలి. తల్లిదండ్రులు పిల్లలకి విధించే నియమాలు కఠినంగా అనిపిస్తాయి, కానీ వారి భవిష్యత్తు కోసమే తల్లిదండ్రులు అలా రూల్స్ పెట్టాల్సి వస్తూ ఉంటుంది. పేరెంట్స్ పిల్లలకి షెడ్యూల్ విధిస్తూ ఉంటారు. ఫలానా టైంకి పడుకోవాలి, ఫలానా టైంకి లేవాలి, ఈ సమయంలో తినాలి, ఆ సమయంలో ఆడుకోవాలి అంటూ ఉంటారు. పిల్లల స్వేచ్ఛని పెద్దవాళ్లు మరీ ఎక్కువగా అడ్డుకోవడం కరెక్ట్ కాదు, కానీ ఏ రూలు పెట్టకుండా పిల్లల్ని విచ్చలవిడిగా వదిలేయడం అంతకంటే కరెక్ట్ కాదు. ఈ కాలంలో పిల్లల తిండి, నిద్ర, మాటలు, ప్రవర్తన ఇలాంటి విషయాల్లో మాత్రమే కాదు, గేమింగ్ విషయంలో కూడా నియమాలు చాలా అవసరం. ఈ కాలంలో చాలా మంది పిల్లలు రోజులో అతి ఎక్కువ సమయం గేమ్స్ ఆడుతూ గడిపేస్తున్నారు. ఇది వాళ్ల సమయాన్ని వృధా చేయటమే కాదు, వాళ్ల మనస్సుల మీద కూడా తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తోంది. వినోదంగా ఉంది గదా అని ప్రతి అడ్డమైన గేము ఆడేయకూడదు. ఏది మంచి గేమ్, ఏది చెడ్డ గేమ్ అన్న విచక్షణ లేకుండా ఆడేస్తే అది పిల్లలకి చెరుపు చేయటమే కాదు, భావితరానికి కూడా పెద్ద ప్రమాదం తీసుకొచ్చే అవకాశం ఉంది. అందుకే ఇండియన్ గవర్నమెంట్ ఇప్పుడు పిల్లల గేమింగ్ మీద నియంత్రణ విధించబోతోంది. చైనా ఇప్పటికే గేమింగ్ నియంత్రణ విషయంలో ముందడుగు వేసింది. ఎలాంటి గేమ్స్ కి గవర్నమెంట్ పర్మిషన్ ఇవ్వాలి, రోజు పిల్లలు ఎంతసేపు గేమ్స్ ఆడాలి, ఇలాంటి విషయాల్లో అక్కడిప్పటికే ఖచ్చితమైన రూల్స్ ఏర్పడ్డాయి. ఇప్పుడు మన దేశం కూడా అదే బాటలో ముందడుగు వేయబోతోంది. చైనాలో 2019లోనే ఆన్లైన్ గేమ్స్ మీద నియంత్రణ తీసుకొచ్చారు. అక్కడ 18 ఏళ్ల వయసులోపు వారు రోజుకి గంటన్నర మాత్రమే గేమ్స్ ఆడాలి అనే నియమం ఉంది. అయితే సెలవు రోజుల్లో మాత్రం ఈ లిమిట్ ని 3 గంటలకు పెంచారు. అయితే 2 ఏళ్ల తరువాత ఈ పరిమితిలో మళ్లీ కొన్ని మార్పులు చేశారు. శుక్రవారం నాడు, వీకెండ్స్ లోనూ, పబ్లిక్ హాలిడేస్ లోనూ 1 గంట మాత్రమే గేమింగ్ కి పర్మిషన్ ఇచ్చారు. మొదట్లో ఈ నియమం చైనీయులకి కాస్త కఠినంగా అనిపించింది, కానీ అక్కడ కొందరు పిల్లలు పూర్తిగా గేమ్స్ కి అడిక్ట్ అయిపోయి
చదువుల్ని, జీవితాల్ని పాడు చేసుకోవటం గమనించాక ఇలాంటి నియమాలు తప్పనిసరి అని నిర్ణయించుకున్నారు. చైనా, ఇండియా మాత్రమే కాదు, ఏ దేశంలో అయినా గేమ్స్ మీద రెగ్యులేషన్ లేకపోతే అది ప్రమాదకరమే. ఎందుకంటే ఈ కాలంలో గేమింగ్ కంపెనీలు, క్రియేటర్లు హింస, సెక్స్ లాంటి వాటిని ఎవరికి తోచినట్టుగా వాళ్ళు ఇమిడ్చి గేమ్స్ తయారు చేస్తున్నారు. కొన్ని గేముల్లో అయితే ఆన్లైన్ గ్యాంబ్లింగ్ లాంటివి కూడా అంతర్భాగంగా ఉంటున్నాయి. గేమ్లో గెలవాలి అనే ఉత్సాహాన్ని పెంచుతూ ఆసక్తికరంగా సాగే గేమ్స్ ఇప్పుడు చాలా ఉన్నాయి. కానీ కొన్నింట్లో ఎథిక్స్ పూర్తిగా మిస్ కావడం దారుణం. అవతలివాడిని గెలవాలే తప్ప ఆ గెలుపు పగ సాధించినట్లుగా ఉండకూడదు. గేమ్లో గెలుపు కోసం ఏదైనా చేసేయొచ్చు, తప్పుడు మార్గంలో అయినా గెలవచ్చు అని కొందరు గేమర్లు ఫీల్ అవుతూ ఉంటారు. ఇలాంటి ధోరణుల్ని అరికట్టకపోతే రేపది సమాజానికి ప్రమాదం కావచ్చు. ఒక గేమ్లో విచక్షణ లేకుండా క్యారెక్టర్లన్నింటినీ చంపుకుంటూ పోయేవాడు రేపు సమాజంలో తోటి మనుషుల మీద కూడా హింసాత్మక ప్రవృత్తినే కలిగుండే అవకాశం లేకపోలేదు. అయితే గేమ్ వేరు, జీవితం వేరు. ఏది నిజం, ఏది కాదు అన్న విషయంలో ఈ కాలం పిల్లలకి అవగాహన ఉంది. అయినప్పటికీ గేమ్స్ అనేవి మనకి తెలియకుండానే సబ్కాన్షియస్ మైండ్ మీద ప్రభావం చూపిస్తాయి. ఉదాహరణకి ఎక్కువసేపు రేసింగ్ గేమ్ ఆడి ఆ తర్వాత డ్రైవ్ చేస్తే యాక్సిడెంట్స్ జరిగే అవకాశం చాలా ఎక్కువగా ఉందని ఒక పరిశోధనలో తేలింది. రేసింగ్ గేమ్ అయితే ఎదురుగా వచ్చే వాహనాన్ని గుద్దినా ప్రాబ్లం లేదు, అది గేమ్ కాబట్టి కొత్తగా మరొక లైఫ్ వస్తుంది. కానీ నిజ జీవితంలో ప్రాణాలు పోతే అలా కొత్త లైఫ్ ఏదీ రాదు కదా. పరిమితికి మించి ఎక్కువ సమయం పాటు రేసింగ్ గేమ్స్ ఆడితే మైండ్ గందరగోళానికి గురవుతుంది. నిజంగా రోడ్డు మీద డ్రైవ్ చేసేటప్పుడు కూడా అది కూడా ఒక వర్చువల్ గేమ్ లాగే అనిపించి యాక్సిడెంట్స్ చేసే అవకాశం ఉంటుంది. అసలు ఎక్కువసేపు గేమ్స్ ఆడితే శరీర ఆరోగ్యం మీదే కాదు, మానసిక ఆరోగ్యం మీద కూడా ప్రభావం చూపిస్తుంది. ముఖ్యంగా చిన్న వయస్సు పిల్లలు తామాడే గేమ్స్ లో ఉండే ఎలిమెంట్స్ ఆధారంగా తమ వ్యక్తిత్వాన్ని, మనస్తత్వాన్ని బిల్డ్ చేసుకుంటూ ఉంటారు. దీన్ని ఎక్స్పర్ట్స్ గమనించారు. అందువల్ల పిల్లలు గేమ్స్ ఆడే టైమ్స్ మీద ఖచ్చితంగా నియంత్రణ విధించాల్సిన అవసరం ఉందని చైనీస్ ప్రభుత్వం ఫీల్ అయింది. ఇప్పుడు ఇండియాలో కూడా దాదాపు అలాంటి నియంత్రణే విధించబోతోంది. నియంత్రణలు, నిబంధనలు సరే, నిజమెలా తెలుస్తుంది? గేమ్ కి టైం పరిమితి పెట్టారే అనుకుందాం. ఒక పిల్లవాడు ఆ పరిమితిని బట్టి అంత సమయం మాత్రమే గేమ్ ఆడాడా, లేక పరిమితికి మించి ఎక్కువసేపు గేమింగ్ లో గడిపాడా? ఇదెలా తెలుస్తుంది? ఎలా అంటే గేమ్ సర్వర్ల ద్వారా తెలిసిపోతుంది. జనరల్ గా ఇప్పుడు చాలా మంది ఆడే గేమ్స్ కొలాబరేటివ్ గేమ్సే. ఎక్కడెక్కడో ఉన్న వాళ్లతో ఆన్లైన్ లో కలిసి ఆడుకోవచ్చు. ఈ కొలాబరేటివ్ గేమ్స్ లో ప్రతి గేమర్ తాలూకు యాక్షన్స్ గేమ్ సర్వర్ ద్వారా నడుస్తూ ఉంటాయి. అందువల్ల ఒక గేమర్ ఫలానా ఐడితో ఫలానా ఐపీ ద్వారా గేమింగ్ నెట్వర్క్ లోకి లాగిన్ అయితే అతనెంతసేపు గేమ్ ఆడాడు అన్నది తెలుసుకోవటం పెద్ద కష్టం కాదు. ఆ విధంగా ఒక కుర్రవాడు పరిమితికి మించి గేమ్స్ ఆడుతున్నాడా లేదా అన్నది తెలుసుకోవచ్చు. సరే, అనుమతించిన దానికంటే ఒక పిల్లవాడు ఎక్కువ టైం ఆడాడు అనుకుందాం. అదో పెద్ద నేరమా? దానికి శిక్షలుంటాయా? అలాంటిదేమీ ఉండదు. నిజానికి ఈ నియంత్రణలు చిన్న నియమాలు మాత్రమే. తల్లిదండ్రులు పిల్లల క్షేమం కోరి ఆహారం, నిద్ర విషయంలో నియమాలు విధించినట్టే ప్రభుత్వం కూడా తన దేశ భావి పౌరులు క్షేమంగా ఉండాలి అన్న ఉద్దేశంతో ఏర్పాటు చేసుకున్న నియమాలివి. పరిమితికి మించి ఆన్లైన్ గేమ్ ఆడినంత మాత్రాన ఎవరూ నేరం చేసినట్టు కాదు. ఈ గేమ్ సమయ నియంత్రణ అన్నది పిల్లల్ని శిక్షించటానికి కాదు, క్రమశిక్షణ అలవాటు చేయటానికి అంతే. అయితే పిల్లలు ఆ టైం లిమిట్ పాటించేలా ఎలా చేస్తారు అంటే, గేమింగ్ కంపెనీల సర్వర్లలో లాగిన్ అయిన పిల్లలు ఆ తర్వాత ఎంత టైం ఆడారు అన్నది గుర్తిస్తారు. అనుమతించిన టైం అయిపోగానే ఆటోమేటిక్ గా లాగ్ ఆఫ్ చేసేస్తారు. మళ్లీ లాగిన్ కావడానికి మర్నాడు మాత్రమే అవకాశం ఉంటుంది. అయితే ఈ మధ్య కుర్రాళ్లు చాలా ఫాస్ట్ గా ఉంటున్నారు. ఒకవేళ కుర్రవాడు వేరే వేరే ఐడీలతో లాగిన్ కావచ్చు. అప్పుడు సిస్టమ్ ఐపీ ద్వారా కనుక్కుని బ్లాక్ చేస్తారు. మరి విపిఎన్ వాడితే దానికి మరో సొల్యూషన్ ఉండొచ్చు. ఏదేమైనా ఈ నియమం అనేది మన మంచి కోసమే అన్నది తెలుసుకోవాలి. హెల్మెట్ పెట్టుకోమని పోలీసులు చెబుతారు. పెట్టుకోక యాక్సిడెంట్ కి గురైతే నష్టం మనకి అని గుర్తించాలి. ఆన్లైన్ గేమ్స్ లో పిల్లల యాక్టివిటీస్ గురించి టైం అయ్యాక లాగ్ ఆఫ్ చేసేయడం మంచిదే. అయితే దీంట్లో కొన్ని సమస్యలున్నాయని నిపుణులు అంటున్నారు. ఒక కుర్రవాడు ఎక్కడి నుంచి లాగిన్ అయ్యాడు, గేమ్ లో ఎంతసేపు ఉంటున్నాడు, ఎప్పుడు లాగ్ ఆఫ్ అయ్యాడు, ఇలాంటి వివరాలన్నీ గేమింగ్ సర్వర్లలో నోట్ అవ్వడం మంచిది కాదు. పైగా అది వ్యక్తి భద్రతకి, ప్రైవసీకి భంగం కలిగించడం కూడా అవుతుంది. అందులోనూ 18 సంవత్సరాల లోపు పిల్లల వివరాలు, వాళ్ళ ఆన్లైన్ గేమింగ్ టైమింగ్స్ ఇవన్నీ గేమింగ్ సర్వర్లో నోట్ కావడం క్షేమకరమైన విషయం కానే కాదు. ఏదేమైనా
ఎలాంటి నియమాలు నియంత్రణ లేని ప్రస్తుత విధానం కంటే ఎంతో కొంత నియంత్రణలు విధించటమే బెటర్ అని ప్రభుత్వం భావిస్తోంది. పిల్లలు తమ చదువులు పాడు చేసుకుని గేమ్స్కి అడిక్ట్ అయి శారీరక మానసిక సమస్యలు కొని తెచ్చుకోవటం తల్లిదండ్రులకు మాత్రం ఇష్టం ఉండదు కదా. కాబట్టి రేపు గవర్నమెంట్ పెట్టబోయే రూల్స్ సంగతి సరే, అసలు గేమింగ్ విషయంలో తల్లిదండ్రులే సహజంగా తమ పిల్లలకి నచ్చజెప్పాలి, వారిని నియంత్రణలో పెట్టాలి. అయితే రేపు తల్లిదండ్రులు పిల్లల్ని నియంత్రించలేకపోయినా ప్రాబ్లం లేదు. పిల్లలు ఆన్లైన్లో ఎక్కువసేపు ఆడడానికి అవకాశం ఉండదు. టెక్నికల్ గా లిమిట్స్ పెట్టి అనుకున్నది సాధించవచ్చు. అఫ్కోర్స్ ఎన్ని నియంత్రణలు పెట్టుకున్నా కొందరు పిల్లలు రకరకాల మార్గాల్లో బైపాస్ చేసి గేమ్ సర్వర్లో ప్రవేశించే ఛాన్స్ ఉంది. ఇచ్చిన సమయం కంటే ఎక్కువసేపు ఆడే అవకాశం ఉంది. అయితే ప్రభుత్వం విధించే నియమాలు మన మేలు కోసమే అన్నది పిల్లలు అర్థం చేసుకోవాలి. తల్లిదండ్రులు కూడా పిల్లల గేమింగ్ యాక్టివిటీస్ ని గమనిస్తూ ఉంటే భవిష్యత్తు బాగుంటుంది. మరో స్పష్టమైన విషయం ఏంటంటే, గేమింగ్ పరంగా ప్రభుత్వం పెట్టబోయే నియమాలన్నీ పేరుకి పిల్లలపైనే, కానీ నిజానికి ఆ రూల్స్ పెడుతున్నది గేమింగ్ సంస్థలపైన మాత్రమే. ప్రభుత్వం గేమింగ్ సంస్థలపైనే ఈ నియమావళి సంధించబోతోంది. ఇదిగో, ఫలానా ఎథిక్స్ పాటిస్తేనే మీ గేమ్స్ అనుమతిస్తాం, రోజు ఇంతసేపు మాత్రమే మీ గేమ్ సర్వర్లు నడపాలి, పిల్లలు లాగిన్ అయ్యాక వాళ్ళని కేవలం ఇంతసేపు మాత్రమే ఆడనివ్వాలి అంటూ ఈ విధంగా గవర్నమెంట్ రూల్స్ పెట్టబోతోంది. అయితే సొంత లాభం గట్టిగా కోరుకుంటాయి గేమింగ్ సంస్థలు. వాటికి ప్రభుత్వ నియమాలు ఇబ్బంది కలిగించడం ఖాయం. అప్పుడు ఆ సంస్థలు ఏం చేస్తాయి? నిరసన తెలుపుతాయా, ప్రతిఘటిస్తాయా, అభ్యర్థిస్తాయా? గేమింగ్ సంస్థలు అభ్యర్థిస్తే ప్రభుత్వం తన పరిమితులు సడలిస్తుందా, లేకపోతే పిల్లల భవిష్యత్తే ముఖ్యమని గేమింగ్ రూల్స్ ని కఠినంగా అమలుపరుస్తుందా? చూద్దాం.